తెలంగాణ వాదమా జాతీయవాదమా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. లోకల్ అస్త్రాన్ని చేజార్చుకున్నట్లు తెలంగాణ భవన్లో చర్చ సాగుతోంది. ఎలాగైనా పూర్వ వైభవం సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది కేసీఆర్ పార్టీ. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కారు బోల్తా పడింది. బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్లే శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి వచ్చిందన్న భావనలో ఉంది గులాబీ దళం. పార్లమెంటు ఫలితాల్లోనూ బీఆర్ఎస్ కు నిరాశ మిగిలింది. జాతీయవాదం పేరుతో ప్రాంతీయ ఫీలింగ్ కు దూరమయ్యామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అనేలా సంకేతాలు ఇస్తున్నారు అగ్రనేతలు. రైతు ఎజెండాగా రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్నారు కేసీఆర్. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చింది. తర్వాత అసెంబ్లీ ఎంపీ 2 స్థానాల్లో ఓడిపోయింది, ఘోర ఓటమి చెందింది బీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గులాబీ లీడర్లు తగు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు? ఖచ్చితంగా పార్టీ పూర్వవయం తీసుకొచ్చేందుకు మాత్రము గతంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారో అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తల్లి తన పేగుబంధాన్ని తెగే విధంగా వ్యవహరించిందని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులందరూ కూడా పార్టీ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి వచ్చారు. సో శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వరుసగా పార్టీ ఎందుకు ఓటమి చెందిందని చెప్పేసి మొత్తం నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాల్లో పార్టీ మార్పు గురించి ఎక్కువగా సలహాలు సూచనలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చాలామంది సూచనలు కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే మనము పార్టీ మార్పు పేరు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఎప్పుడైతే మారిందో అప్పుడే మనము ఓటమి చెందాము, ప్రజలు కూడా మనకి దూరం అయిపోయారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చాలామంది విమర్శలు చేశారు, కొంతమంది సూచనలు చేశారు. అంటే సూచన అంటే ఎందుకు చేశారు, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత పార్టీ ఆ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు అనేది ఏమి ఉండదని చెప్పేసి కూడా కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమైంది భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్. సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయకపోవడంతో ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో దానికి సంబంధించి ఇక మరి ఏ నినాదంతో ముందుకెళ్లాలి, అసలు ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది. కొందరేమో పార్టీ మార్పు మంచిదని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వడం, మరొకరేమో ఖచ్చితంగా ప్రాంతీయవాదంతో మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నినాదంతో ముందుకెళ్లడం వల్ల ప్రజలు మళ్ళీ మరొకసారి బీఆర్ఎస్కి అంటే భారత రాష్ట్ర సమితికి దగ్గర అవుతారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో ఇక ఏ నినాదంతో ఖచ్చితంగా ఇక ప్రజల్లోకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందనేది కూడా మనకు కొంత ఆసక్తి రేపుతున్న అంశం. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి పేరు మార్చాలని చెప్పేసి అనడం, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరు మార్పు అనేది ఉండదు, ఖచ్చితంగా ఇదే పార్టీ పేరు ఉంటుంది. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అంశాన్ని అస్త్రంగా మలుచుకొని అంటే అమలు చేయలేకపోయింది 100 రోజుల్లో. కాబట్టి సో ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వల్ల ప్రజలు మనకు ఖచ్చితంగా దగ్గర అవుతారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి శుభ పరిణామం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ మరి కొంతమంది అయితే మాత్రం ఖచ్చితంగా పేరు మార్పు చేస్తేనే బాగుంటుందని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి సో కేసీఆర్తో కూడా ఇదే అంశాన్ని పదే చర్చించారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రాంతీయవాదం అనేది ఈసారి కూడా మళ్ళీ ఒకసారి తీసుకొస్తే ఇప్పటికే నిధుల విషయంలో కానీ అదేవిధంగా నిధులు అంటే నీళ్లు కానీ నిధులు కానీ వీటన్నిటిపైన కూడా కొంచెం అన్యాయం జరుగుతుంది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో అంటే ముఖ్యంగా సంవత్సరానికి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా మన నిరుద్యోగులు కూడా పార్టీకి దగ్గర అవుతారనే ఒక సంకేతం వినిపిస్తున్న నేపథ్యంలో సో ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సైదులు, అలాగే పార్టీ ఓటమికి పేరు మార్పుతో పాటు అలాగే ఎమ్మెల్యేల పనితీరు కూడా ఒకత్తు కారణమే. సో ఈ విధంగా ఎమ్మెల్యేల మార్పుకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీ ఓటమికి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత అని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి సో రానున్న రోజుల్లో ఎవరైతే ప్రజల్లో ఆ అభిమానం ఉంటుందో, ప్రజల వైపు నుండి పోరాడతారో, ప్రజల్లోనే ఉంటారో వారికి మాత్రమే ఖచ్చితంగా సీట్లు ఇచ్చాం, గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుంచి సంకేతాలు వెళ్ళాయి కాబట్టి సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండే వ్యక్తి, ప్రజల్లో కోసం పోరాడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పదవులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. దానిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉద్యమకారులు, అదేవిధంగా ప్రజల్లో నిత్యం ఉండి పోరాడుతున్న వారిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము, వారికి మాత్రమే పదవులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక ప్రాంతీయవాదం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒక వ్యూహం రచించడము, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. సో ఇక వీటన్నిటిపైన ఖచ్చితంగా అంశాలన్నింటినీ కూడా అసరంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు నాయకులు. కానీ కొందరైతే మాత్రం, ఉద్యమకారులు అయితే మాత్రం పార్టీ మార్పు అనేది చాలా చేస్తే ఇక్కడ పోయినా బాగుంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు గతంలో జాతీయవాదం అనేది ఎక్కువగా వినిపించాం కాబట్టి సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వాదాన్ని మనం వినిపించలేము కాబట్టి సో ఖచ్చితంగా ప్రాంతీయవాదాన్ని మరొకసారి వినిపిస్తే ప్రజలు మనకు దగ్గర అవుతారని చెప్పేసి కూడా ఎక్కువగా సలహాలు సూచనలు చేస్తున్నారు. ఉద్యమకారులు కూడా అదే చెప్తూ వస్తున్నారు కాబట్టి చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.